వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో అంబలి కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. గత వారం రోజుల నుంచి ఈ అంబలి కార్యక్రమం చేయడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఇది చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక 2 గంటల ముందు ఇవన్నీ పనులు చేయాలి. దీన్ని వీళ్ళు సేవాభావంగా గత సంవత్సరం కూడా నిర్వహించారు, ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తారు. మహిళలందరూ పాపం ఎంతో ఉత్సాహంగా వాళ్ళు చాలా ఆత్మతృప్తితోటి ఈ కార్యక్రమం చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ అంబలిని తాగి అందరూ ఈ ఎండాకాలం ఎండ దెబ్బ తాకకుండా కాపాడాలని వాళ్ళ యొక్క సదుద్దేశంతో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం పూట 8:30కు వచ్చి ఇక్కడ అంబలి తాగిపోవాలని అందరినీ ప్రజలను కోరుతున్నాము. ఈ ఎండాకాలం మొత్తం ఈ అంబలి కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. అంబలి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, వివిధ అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఇట్టి మహత్ కార్యక్రమానికి అందరూ చేయుతనివ్వాలని కోరుచున్నాం. అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉదయం 8:30కు ప్రారంభమవుతుంది ప్రతిరోజు. అందరు మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ తాగొచ్చు. ఈ అంబలి ఒకరు తాగాలే తాగొద్దని లేదు. బీపీ, షుగర్, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అంబలి అందరూ తాగొచ్చు. మీ పేరు చెప్పండి సార్. శివ శ్రీనివాస్, యోగా మాస్టర్. రోజు 10 కిలోలు చేస్తున్నారు. 10 కిలోలు చేస్తారు. చాలా మంది వస్తారు, చాలా సంతోషపడతారు. 500 మంది వారం రోజుల నుండి వస్తున్నాం సార్. వారం రోజులు చాలా చల్లదనం ఇస్తే తాగితే మంచిది. ఎండాకాలం రోజు 500 మంది సేవ చేస్తున్న మాకు చాలా తృప్తి ఉంది అని కూడా వాళ్ళు చెప్పారు. చాలా సేవ చేస్తే కూడా ఉంది. ఇంతమంది వచ్చి తాగుతుంటే కూడా సంతోషంగా ఉంటుంది. ఎన్ని కిలోలు చేస్తున్నాం? 10 కిలోలు. ఎంతమందికి వస్తుంది? 500 మంది. 500 మందికి. ఎండాకాలం అన్ని రోజులు పోస్తామండి. ఇది తాగితే చాలా మంచిది. హెల్త్కి టీలు కాఫీలు తాగే బదులు ఇది తాగితే చాలా మంచిది. ఎందుకంటే అమ్మా శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. తాగిరా సార్? బాగుందా? ఎప్పటి నుంచి తాగుతున్నారు మీరు? నేను ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి తాగుతుందా? రోజు వస్తే అయిపోతాను. బాగుందా? నాకు మీరు తాగుతున్నా అన్న? షుగర్ ఉంది, డీప్ ఉంది కదా, దాని వలన కొంచెం బాగా అవుతుంది. బాగుంది, చాలా బాగుంది. తాగండి. ఫస్ట్కు ధన్యవాదాలు. అవును. భాగ్యం దొరకాలి అనేది ఇట్లా తాగుతుంటారు రోజు. అమ్మా తాగిదా అమ్మా నువ్వు? బాగుందా? సార్ తాగిందా? బాగుందా? చెప్పు. బాగా పలచలేదు, బాగా చిక్కలేదు. బాగా చిక్క వస్తుంది.
చికెన్ ఉన్నారు బాగా పలుచకుండా నీళ్ళు అమ్మ వికాస్ సంఘానికి వారికి ఇంకేం కార్యక్రమాలు చేస్తారు మీరు జనరల్ గా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. అంటే సేవా కార్యక్రమాలు, ఆరోగ్య వికాస్, ఆ, మహిళా వికాస్, ఉమ్. ఆ కార్యక్రమాలన్నీ చేస్తారు. ఎంతమంది సభ్యులు వికాస్ సంఘానికి ఇక్కడ సిద్దిపేట 150 మంది. 150 మంది. ఈ పూజ కార్యక్రమాలకు అన్నిటికీ వెళ్తాం. భజన కార్యక్రమాలకు అన్ని చేస్తాం. శనివారం జిఎం స్వామి సేవకి వెళ్తారు. శనివారం కోవిల్లా పారాయణం చేస్తాం. మార్నింగ్ 6కి ఏ పారాయణము నెక్స్ట్ పారాయణం, ఆ, గోవింద నామాలు, ఆ, ఏకాదశి కూడా చేస్తారు. చేస్తారా ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తారు ఉదయం ఇక్కడికి ఇక్కడిక 8 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మీ పనులు ఇబ్బంది పడతలేరా మీరు అట్లే లేదు, 8 వరకు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తాం. ఓకే సంతోషం. ముఖ్యంగా ఆ అమ్మలు గ్లాసులు కడుతున్నారు కదా వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఎంగిలి గ్లాసు మా పని అని చేస్తాం. అట్లా అంతేనా సంతోషం. మనమే చెయ్యాలని చేస్తాం. వికాస్ తరంగిణి స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నజీఆర్ స్వామి గారి ఆశీస్సులతో సేవ చేస్తున్నటువంటి మహిళలు ఇలా మొత్తం లేడీస్ వికాస్ తరంగిణి తెలుసుకుంటారు. అంటే మీ సపరేట్ వాళ్ళకి వాళ్ళ లేడీస్ అంతా కలిసి అంతా కలిసి, కాకపోతే మీరు ఎక్కువ అయిపోతారు. పని ఉంటుంది కదా కొద్దిగా. అవును. తరపున మేము 10 సార్లు వెళ్ళొచ్చు. పైసలు లేదు. తిరుపతి కూడా 3 సార్లు 4 సార్లు వెళ్ళొచ్చు. తిరుపతి సేవ కూడా వెళ్ళి వెళ్ళినాం సార్. ఏ సేవకి వెళ్ళిరు అంటే అన్ని వెంగమమ్మల వడ్డన, ఆ, లడ్డు కౌంటర్రా, ఆ, మళ్ళీ అది శ్రీవారి సన్నిధిలో ఆ. పోయినప్పుడు ఎంతమంది పోతుంది జనరల్ 10 మంది 10 మంది ఒక టీం. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ 10 రోజులు. 10 రోజులు ఉంటారా చాలా సంతోషం. జై చాలా శ్రీరామ్. ఆనందంగా అనిపిస్తుంది సార్ అక్కడ తిరుపతిలో. అంతే కదా? మా స్వామి తాడ కూడా, స్వామి తాడ కూడా చాలా తృప్తి అనిపిస్తుంది. ఆ. ఇప్పుడు జినేజర్ సార్ దగ్గర సేవ ఏముంటది మనకు అక్కడ వడ్డానంలో? బట్టన ఉంటది, కూరగాయలు కట్ చేసుడు ఉంటది, మన సామాన్లు తెచ్చిచ్చుడు ఉంటది, అది యాగశాల కాడ పనులు ఉంటాయి, బట్టి చూపుతుంది. ముగ్గులేసుడు, అవును. ముగ్గులేసుడు, అవును. తెచ్చియడం. అదే. అది క్లాక్ రూమ్, ఆ. ఇవి బ్యాగులన్నీ మేము సర్ది పెట్టుకుంటాము, మళ్ళీ రాంగిస్తాం, వాళ్ళ టైమ్స్ ఇస్తాము. ఆహా, ఓకే. చెప్పులు కూడా అవును. సెట్ చేసి పెట్టడం, మళ్ళీ వాళ్ళకి రాంగి కూడా మాది. క్లాక్ రూమ్ దగ్గర, చెప్పుల స్టాండ్ దగ్గర, యాగాశ అన్ని పనులు అన్ని పనులు ఏ సేవిస్తే చేస్తాం.